ప్రకృతి, సేంద్రియ వ్యవసాయం, మిద్దె తోటల పెంపకం, దేశీయ ఆహారం, ఆరోగ్య రక్షణ ఈ అంశాలపై రైతులు, ప్రజల్లో ఎన్నో సందేహాలు. ఏ పంటలు ఎలా పెంచాలి, రసాయన ఎరువుల స్థానంలో సహజ ఎరువులు ఎలా వాడాలి, ఎలా తయారు చేసుకోవాలి అనేది రైతు ఆలోచన. మిద్దె తోటల నిర్మాణం, నిర్వహణ, మెళకువలేంటి అనేది టెర్రస్ గార్డెనర్స్ ప్రశ్న. ఏ ఆహారం తింటే ఆరోగ్యం అనేది అందరికీ సంబంధించింది. ఈ నేపథ్యంలో అంశాలన్నింటిపై సమగ్ర సమాచారం, స్పష్టమైన అవగాహన కల్పించేందుకే రైతు నేస్తం పబ్లికేషన్స్ పుస్తక రూపంలో సమాచార నిధి ప్రచురించి అందుబాటులోకి తెచ్చింది. రసాయన రహిత సేద్యంలో పలు రకాల వ్యవసాయ పద్ధతులను వివిధ పంటలలో ఆచరిస్తూ వస్తున్న అంశాలను క్రోడీకరించి రైతు నేస్తం పబ్లికేషన్స్ రైతు లోకానికి అందించిన అపురూప కానుక స్వేద వేదం. ప్రతి రైతు ప్రకృతితో కరచాలనం చెయ్యాలన్న సంకల్పంతో తెలుగునాట ఈ స్థాయి సమాచారం, సమగ్ర వివరణతో వచ్చిన తొలి పుస్తకం ఇదే. కలర్ ప్రింటింగ్, ప్రతి పంటకు సంబంధించిన ఫోటోలు, సులువుగా అర్థం చేసుకోగలిగే రచనా శైలితో వచ్చిన సమగ్ర ప్రకృతి వ్యవసాయ కరదీపిక. 314 పేజీలతో ఉన్న ఈ పుస్తకం ఆహార ధాన్యాలు, పప్పు ధాన్యాలు, నూనె గింజలు, వాణిజ్య పంటలు, పండ్ల తోటలు, తోట పంటలు, సుగంధ ద్రవ్య పంటలు, కూరగాయలు, పూల మొక్కలు, ప్రకృతి వ్యవసాయంలో సేంద్రియ ఎరువులు, కషాయాలు, ద్రావణాలు, పశు విజ్ఞానం తదితర అంశాలకు సంబంధించిన ప్రతి అంశాన్ని సమగ్రంగా వివరిస్తుంది. రైతుకు ప్రతి అడుగులో విజ్ఞాన కుసుమాలు అందిస్తుంది. ఆరోగ్యం మరియు పంటల రక్షణకు ఔషధ మొక్కలను ఉపయోగించే సంప్రదాయం అనాది నుంచే ఉంది. ఎలాంటి దుష్ప్రభావాలు చూపని ఔషధ మొక్కల మందుల్లో అంతటి శక్తి ఉంది. మరి మున్ముందు వైద్య రంగంలో, వ్యవసాయ రంగంలో వీటి ప్రాముఖ్యత మరింత పెరుగుతుంది. ఈ నేపథ్యంలో ఔషధ, పురుగుమందు మొక్కలను గుర్తించటానికి, వాటి ఉపయోగాల గురించి పూర్తి వివరాలతో కూడిన సమగ్రమైన సమాచారాన్ని అందించేందుకు రైతు నేస్తం పబ్లికేషన్స్ ఔషధ వేదం పుస్తకాన్ని ప్రచురించింది. ప్రొఫెసర్ కొసరాజు చంద్రశేఖరరావు రచించిన పుస్తకంలో 200కు పైగా మొక్కల రంగు ఛాయాచిత్రాలను, ఔషధ రంగంలో, వ్యవసాయ రంగంలో వాటి ఉపయోగాలను వివరించటం జరిగింది. ఈ పుస్తకం రైతులు, వ్యవసాయ శాస్త్రవేత్తలు, విస్తరణ అధికారులు, విద్యార్థులు, గృహిణులకు ఒక కరదీపిక. సాగులో ఏకపంటలు కాకుండా బహుళ పంటల విధానంతోనే రైతుకు మేలు జరుగుతుంది. ప్రకృతి సేద్య మౌలిక సూత్రాలతో అంతర పంటల సాగుతో వచ్చే ఆదాయం ప్రధాన పంట సాగు ఖర్చుకు సరిపోతే ప్రధాన పంట నుంచి వచ్చే ఆదాయం బోనస్ గా రైతుకు మిగులుతుంది. ఈ నేపథ్యంలో అంతర పంటల సాగు పద్ధతులపై రైతులకు సమగ్ర సమాచారం అందించేందుకు ప్రకృతి వ్యవసాయంలో అంతర పంటల పేరుతో చిరు పుస్తకాన్ని రైతు
భారతీయ సంస్కృతి సంప్రదాయాల్లో గోవులు, ఎడ్లకు విశిష్ట స్థానముంది. మేలైన ఆవులు, ఎడ్ల ఎంపికలు, వాటి పుట్టుపూర్వోత్తరాలు, అందచందాలు, శరీర సౌష్ఠవంతో పాటు సుడులను కూడా రైతులు పరిగణనలోకి తీసుకుంటారు. ఈ ప్రాముఖ్యత దృష్ట్యా ఆవులు, ఎడ్ల శరీరంపై ఎలాంటి సుడులు ఎక్కడ ఉంటే రైతు కుటుంబాలకు ఎలాంటి మేలు జరుగుతుందో వివరిస్తూ రైతు నేస్తం పబ్లికేషన్స్ ఆవులు, ఎడ్లు, సుళ్ళు పుస్తకాన్ని ప్రచురించింది. ఇది ఇటీవల పెట్ సంస్కృతి పెరుగుతోంది.
చాలా మంది ఇళ్లలో కుక్కలను పెంచుకోవటానికి ఇష్టపడుతున్నారు. ఈ క్రమంలో కుక్కలలో ఏ జాతిని ఎంపిక చేసుకోవాలి, వాటికి ఏ ఆహారం ఎలా అందివ్వాలి, చేష్టలను ఎలా అర్థం చేసుకోవాలి, ఇలా అనేక అంశాలపై సందేహాలను నివృత్తి చేసేందుకు రైతు నేస్తం పబ్లికేషన్స్ పెంపుడు కుక్కలు పుస్తకాన్ని ప్రచురించింది. ఇది కుక్కల పెంపకంలో ఎంతగానో ఉపయోగపడుతుంది. ట్రైనింగ్, రోజువారీ పనులు, ఆరోగ్య సంరక్షణ తదితర అంశాలను చక్కగా వివరించటం జరిగింది. ప్రోటీన్లు, విటమిన్లు శరీరానికి పుష్కలంగా అందాలంటే మనం ఏం తినాలో వివరిస్తూ రైతు నేస్తం పబ్లికేషన్స్ ఆహారం ఆరోగ్యం పుస్తకాన్ని ప్రచురించింది. ఇందులో వివిధ రకాల
అందుబాటులోకి తెచ్చింది. సిరిధాన్యాలు పుస్తకంలో 5 సిరిధాన్యాలలో ఉన్న పోషక విలువలు, బీపీ, షుగర్, థైరాయిడ్, క్యాన్సర్ తదితర అనారోగ్య సమస్యలకు పరిష్కారాలు, నీటిని శుద్ధి చేసుకునే పద్ధతులు, సహజ ఆరోగ్య విధానాలను సమగ్రంగా పొందుపరిచింది. సిరిధాన్యాలు, కషాయాలు, సహజ ఆరోగ్య పద్ధతులను ప్రజలకు మరింత చేరువ చేసే లక్ష్యంతో పాకెట్ పుస్తకాలను సైతం రైతు నేస్తం పబ్లికేషన్స్ ముద్రించింది. ఎక్కడికైనా సులువుగా వెంట తీసుకువెళ్లగలిగే ఈ పుస్తకాలతో ఆరోగ్యం మీ వెంటే. ఏ వ్యాధికి ఏ కషాయం, ఏ సిరిధాన్యాలో వివరించే ఆరోగ్య సిరి పాకెట్ బుక్, ఆకుల కషాయాలు, వాటిల్లో ఉండే ఔషధ విలువలు, ఎవరు ఏ కషాయాలు తాగాలో వివరించే ఆకుల కషాయాలు, ఆరోగ్య ప్రదాతలు పాకెట్ పుస్తకం సహజ పద్ధతులు పాటించాలని అనుకునే వారికి ఎంతో ఉపయుక్తంగా ఉంటాయి. సిరిధాన్యాల పుస్తకాలు హిందీ, ఇంగ్లీష్ భాషల్లోనూ అందుబాటులో ఉన్నాయి. సిరిధాన్యాలతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలను అందరికీ చేరవేయాలనే ధ్యేయంతో రైతు నేస్తం పబ్లికేషన్స్ ఈ పుస్తకాలను హిందీ, ఇంగ్లీష్ భాషల్లోనూ ప్రచురించి మీకు అందిస్తోంది. సిరిధాన్యాలు తినమన్నారు సరే, కానీ వాటిని ఎలా వండాలి, ఏమేం వంటలు చేసుకోవచ్చు అనే వివరాలను సమగ్రంగా వివరించేందుకు తీసుకొచ్చిన పుస్తకం పాకసిరి, సిరిధాన్యాలతో వంటలు, పిండి వంటలు. ఈ పుస్తకంలో 100కు పైగా సిరిధాన్యాల వంటల తయారీ విధానాలను చక్కగా వివరించారు. కనుక పాకసిరి మీ ఇంట ఉంటే ఆరోగ్యం మీ వెంటే. సిరిధాన్యాలతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలపై ఇటీవల ప్రజల్లో అవగాహన పెరగడంతో ఈ ధాన్యాలకు డిమాండ్ పెరిగింది. ఈ నేపథ్యంలో రైతులు కూడా సిరిధాన్యాలు పండించేందుకు ఆసక్తి చూపుతున్నారు. కానీ ఏ నేలల్లో ఏ పంట మేలు, ఏ పంట ఎన్ని రోజుల్లో కోతకు వస్తుంది, సహజ సేంద్రియ సాగు పద్ధతులేవి అనే సందేహాలు చాలా మందిలో ఉన్నాయి. ఇలాంటి వాటికి సమాధానంగా సిరిధాన్యాలు, సహజ సేంద్రియ సాగు పద్ధతుల పేరుతో రైతు నేస్తం పబ్లికేషన్స్ పుస్తకాన్ని ముద్రించింది. ఇదే రైతన్నలను చిరుధాన్యాలతో అన్ని రకాల స్నాక్స్, స్వీట్స్ చేసుకోవచ్చు. వాటి తయారీ విధానాలను వివరిస్తూ డాక్టర్ జాగర్లమూడి లక్ష్మి రచించిన సిరిపాకం, సిరిధాన్యాలతో 100 వంటకాలు పుస్తకాన్ని రైతు నేస్తం పబ్లికేషన్స్ ప్రచురించింది. ఈ వంటకాలతో ఔరా అనే రుచి, ఆనందాలను పంచే ఆరోగ్యాన్ని ఆహ్వానించండి. భారతదేశ చరిత్రలో రైతు ప్రధాని చౌదరి చరణ్ సింగ్ రైతుల కోసం తుది శ్వాస వరకు అహర్నిశలు శ్రమించారు. ఆ మహనీయుడి ఆలోచనలు, ఆచరణలను గాంధీ పదంలో కర్షక ప్రధాని పేరుతో పుస్తక రూపంలో పొందుపరిచారు. ప్రసిద్ధ రైతు నాయకులు డాక్టర్ యలమంచిలి శివాజీ, చరణ్ సింగ్ నడిచిన గాంధీ మార్గాన్ని నేటి సమాజానికి తెలిపే లక్ష్యంతో రైతు నేస్తం
విద్యతో సంబంధం లేని వారు లేరు. చదువు ఎలా ఉండాలనే అంశంపై అనేక అభిప్రాయాలున్నాయి. విద్య ఎలా నేర్పాలి, ఏం నేర్పాలి, విద్యార్థులను ఎలా తీర్చిదిద్దాలి, ఇలా అనేక అంశాలపై విద్యావేత్తలు పరిశోధనలు చేస్తున్నారు. ఇదే అంశంపై డాక్టర్ పుల్లూరి సంపత్రావు తన అనుభవాలను కథనాల రూపంలో వివరించిన పుస్తకమే ఈ ఎడ్యుకేషన్ డైరీ. ఈ పుస్తకం తల్లిదండ్రులకు, విద్యార్థులకు, ఉపాధ్యాయులకు ఉపయోగకరంగా ఉంటుంది. భూమి రిజిస్ట్రేషన్, కొనుగోలు, అమ్మకాల్లో రైతులు, ప్రజలు అవగాహన లేక అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. భూ రికార్డుల్లో తప్పులు, ఆన్లైన్లో పొరపాట్లు, ఆర్ఎస్ఆర్లో ఉన్న చుక్కల చిక్కులు, ఇలా ఎన్నో ఇబ్బందులు, వివాదాలు. ఏపీ ప్రభుత్వం 2014 ముందు భూములు ఎవరి ఆధీనంలో ఉంటే వారే క్రమబద్ధీకరించటానికి అవకాశమిచ్చింది. వీటిపైన అవగాహన లేక ప్రజలు సతమతమవుతున్నారు. ఇలాంటి సమస్యల పరిష్కారానికి నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయ ఆచార్యులు ఎం సునీల్, ప్రొఫెసర్ వి బాలకృష్ణారెడ్డి మిత్ర బృందం రిజిస్టర్ కాని భూమి కొనుగోలు, పట్టా పొందాలంటే పేరుతో పుస్తకాన్ని రూపొందించింది. దీన్ని రైతు నేస్తం పబ్లికేషన్స్ ప్రచురించి మీకు అందిస్తోంది. ఇది రైతులకు ఎంతో ఉపయోగపడుతుంది. ఈ 41 పుస్తకాలు మీ వద్ద ఉంటే రైతు, వ్యవసాయం, డాబా సాగు, ఆరోగ్యానికి సంబంధించిన సమస్త సమాచారం మీ చేతిలో ఉన్నట్లే. 6,000 విలువ చేసే ఈ పుస్తకాలను రైతు నేస్తం పబ్లికేషన్స్ బండిల ఆఫర్ కింద 20% డిస్కౌంట్తో ట్రాన్స్పోర్ట్ ఛార్జీలతో కలిపి 5,000కే అందిస్తోంది. అంటే 41 పుస్తకాలు ట్రాన్స్పోర్ట్ ఛార్జీలతో కలిపి కేవలం 5,000 రూపాయలకు మాత్రమే లభిస్తాయి. మరి ఇంకెందుకు ఆలస్యం? ఎంతో విలువైన సమాచారాన్ని అందించే పుస్తకాలను వెంటనే ఆర్డర్ చేయండి, లేదా నేరుగా కార్యాలయాన్ని సంప్రదించి కొనుగోలు చేసే అవకాశం కూడా కలదు. ముఖ్య గమనిక: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల వరకే ట్రాన్స్పోర్ట్ సౌకర్యం కలదు. ఆర్డర్ చేసిన వారు దగ్గరలోని ట్రాన్స్పోర్ట్ కార్యాలయానికి